ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది అమెరికాకు అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో 10 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లో ముఖ్యుడైన ఉగ్రవాది ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. అమెరికా గూఢచార సంస్థ CIA జరిపిన దాడుల్లో లాడెన్ మృతి చెందినట్లుగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ఒబామా పాకిస్తాన్లోని కొండల్లో దాగి ఉండగా జరిపిన దాడుల్లో ప్రపంచ ఉగ్రవాది చనిపోయాడు. 9/11 దాడుల్లో అమెరికా పౌరులు 3,000 మంది పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది చనిపోవడంతో అమెరికా పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం లాడెన్ మరణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించారు. దీంతో వైట్ హౌస్ ముందుకు వేలాది మంది ప్రజలు గుమిగూడారు. లాడెన్ చనిపోయాడు అన్న వార్త వినగానే వాళ్ల ముఖాలలో ఆనందం వెల్లివెరుస్తోంది. పాకిస్తాన్ కొండల్లో దాగి ఉండగా లాడెన్ను మట్టుబెట్టామని ఒబామా చెప్పారు. లాడెన్ మృతి చెందాడు అనే వార్త వినగానే అమెరికా పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల్లో 3,000 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన జరిగిన తర్వాత సంఘటనకు ప్రధాన కారణంగా అప్పుడే ఒసామా బిన్ లాడెన్ ఈ సంఘటనకు ప్రధాన ముద్దాయిగా అమెరికా తేల్చేసింది. అప్పటి నుంచి కూడా లాడెన్ కోసం వెదుగుతూనే ఉంది. మధ్యలో లాడెన్ చనిపోయినట్లుగా అనేక వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత లాడెన్ అనేక వీడియో టేప్లను కూడా విడుదల చేశాడు. దీంతో అమెరికా లాడెన్ పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో పాకిస్తాన్ కొండల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాడెన్ మట్టుబెట్టినటువంటి విజువల్స్. ఏ ప్రదేశంలో అయితే పాకిస్తాన్ కొండల్లో దాగి ఉండగా లాడెన్ ఎక్కడైతే మట్టుబెట్టారో ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనకు కనిపిస్తున్నాయి. దాడి జరిగిన తర్వాత అక్కడ మంటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడే మనకు కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే అమెరికా గూఢచార సంస్థ CIA జరిపిన దాడుల్లో లాడెన్ మృతి చెందాడు. ఒసామా బిన్ లాడెన్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో 1957లో జన్మించాడు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా తన ఉగ్రవాద సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ముఖ్యంగా అమెరికాపై దాడులు చేయడమే లక్ష్యంగా ఒసామా బిన్ లాడెన్ నిశ్చయించుకున్నాడు. సెప్టెంబర్ 11 దాడులు అమెరికా ప్రజల గుండెల్లో వెన్నులో వణుకును పుట్టించాయి. ఆ దాడుల్లో 3,000 మంది పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా అమెరికా లాడెన్ పట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మధ్యలో ఎన్నోసార్లు అమెరికా దాడుల్లో చనిపోయాడనే వార్తలు వచ్చాయి. అయితే లాడెన్ తర్వాత విడుదల చేసిన వీడియో టేపులను బట్టి లాడెన్ బతికే ఉన్నాడని నిశ్చయించుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కొండల్లో దాగి ఉండగా అమెరికా గూఢచార సంస్థ CIA లాడెన్ మట్టుబెట్టింది. మనకి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో ఆ ప్రదేశంలోనే ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా గూఢచార సంస్థ మట్టుబెట్టింది. దీంతో ఒక్కసారిగా అమెరికా ప్రజలలో ఆనందోత్సాహాలు పెళ్లిబిక్కుతున్నాయి. వైట్ హౌస్ ముందుకు వచ్చి అమెరికా ప్రజలు ఆనందోత్సవాలు సంబరాలు చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్ మృతిని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ కొండల్లో దాగి ఉండగా CIA జరిపిన దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. ప్రపంచ ఉగ్రవాది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు అన్న వార్త తెలిసిన వెంటనే అమెరికాలో ప్రజలు వైట్ హౌస్ ముందు గుమ్ముగూడి సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ల ముఖాలలో సంబరాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు దాడుల్లో తమ బంధువులను, ఆత్మీయులను, స్నేహితులను పోగొట్టుకున్నారు. సెప్టెంబర్ 11 రోజున జరిగిన దాడుల్లో ఈ రోజు ఆ దాడులకు సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు అన్న వార్త వినగానే వాళ్ల ముఖాలలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ప్రకటనతో వాళ్లలో ఆనందోత్సాహాలు పెళ్లిబిక్కుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ చనిపోవాలి, ఒసామా బిన్ లాడెన్ మృతి వార్తను వినాలి అని
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అమెరికా ప్రజలు ఈరోజు ఒబామా నోటి ద్వారా విన్న ఈ వార్తతో సంబరాలు చేసుకుంటున్నారు. వైట్ హౌస్ ముందుకు వేలాదిగా అమెరికా పౌరులు గుమిగూడుతున్నారు. ఆ రోజు సెప్టెంబర్ 11 జరిగిన దాడుల్లో WTO టవర్స్ పైన అలాగే పెంటగాన్ పైన దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 3,000 మంది పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా అమెరికా ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. మధ్యలో చాలాసార్లు ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఒసామా బిన్ లాడెన్ అనేక వీడియో టేప్లను కూడా రిలీజ్ చేశాడు. అప్పటి నుంచి కూడా అమెరికా తన ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కొండల్లో ఒసామా బిన్ లాడెన్ దాగి ఉండగా అమెరికా గూఢచార సంస్థ జరిపిన దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. ఈ వార్తను కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించారు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. సెప్టెంబర్ 11, 2001లో WTO టవర్స్ పైన జరిగిన దాడి విషాద దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ రోజు వెంటనే 2 విమానాలు WTO టవర్స్ పై దాడి చేశాయి. WTC టవర్స్ పై దాడి చేశాయి. చూస్తున్నాం, విమానం వస్తుంది. దాడి చేసినటువంటి దృశ్యాలు మనం రైట్ బాక్స్లో చూస్తున్నాం. వెంటనే లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా మనం చూస్తున్నాం. బిన్ లాడెన్ చనిపోయాడు అన్న వార్త తెలిసిన వెంటనే వీధుల్లోకి అమెరికా పౌరులు వేలాదిగా వస్తున్నారు. వైట్ హౌస్ ముందు కూడా వేలాదిగా అమెరికా పౌరులు తరలి వస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు అని అధికారికంగా ప్రకటించిన వెంటనే వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్న ఆనందోత్సాహాలు మనం చూస్తున్నాం. ఒసామా బిన్ లాడెన్ 1957లో జన్మించాడు. తన టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా కూడా విస్తరించాడు. అమెరికాపై దాడులు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఒసామా బిన్ లాడెన్ ఎంచుకున్నాడు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒబామా లాడెన్ చనిపోయాడు అన్న వార్తను అధికారికంగా ధృవీకరించిన వెంటనే అమెరికా పౌరుల్లో ఆనందోత్సాహాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. ఆయన మృతిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అమెరికన్ గూఢచార సంస్థ CIA చేపట్టిన ఆపరేషన్లో హతమయ్యాడు. 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ కు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఒసామా బిన్ లాడెన్ కోసం US, NATO దళాలను 10 ఏళ్లుగా వెతుకుతున్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ కొండల్లో దాగి ఉండగా అమెరికా గూఢచార సంస్థ CIA జరిపిన దాడుల్లో ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో లాడెన్ను అమెరికా గూఢచార సంస్థ CIA మట్టుబెట్టింది. ఇక్కడి ఓ కాంపౌండ్లో దాగి ఉండగా అటాక్స్ చేసి చంపేసింది. US అధ్యక్షుడు బరాక్ ఒబామా లాడెన్ చనిపోయాడని అధికారికంగా ప్రకటించాడు. లాడెన్ శవం తమ సైన్యం దగ్గర ఉందని ఆయన చెప్పారు. గత ఆగస్టులో లాడెన్ పాక్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయని అన్నారు. ట్విన్ టవర్స్ అటాక్ కు సూత్రధారి అయిన లాడెన్ చనిపోవడంతో దాడిలో చనిపోయిన 3,000 కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. To the American people and to the world, that the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda, and a terrorist who's responsible for the murder of thousands of innocent men, women, and children. It was nearly 10 years ago that a bright September day was darkened by the worst attack on the American people in our history. The images of 9/11 are seared into our national memory. Osama bin Laden avoided capture and escaped across the Afghan border into Pakistan. Meanwhile, Al-Qaeda continued to operate from along that border and operate through its affiliates across the world. And so shortly after taking office, I directed Leon Panetta, the director of the CIA, to make the killing or capture of bin Laden the top priority of our war against Al-Qaeda. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. ఆయన మృతిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించారు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అమెరికా గూఢచార సంస్థ CIA చేపట్టిన ఆపరేషన్లో హతమయ్యాడు.
సెప్టెంబర్ 11, 2001లో ట్విన్ టవర్లపై జరిగిన దాడిలో 3,000 మందికి పైగా చనిపోయారు. లాడెన్ కోసం యుఎస్, నాటో దళాలను 10 ఏళ్లుగా వెతుకుతున్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీని, మానవ రహిత డ్రోన్ విమానాలను లాడెన్ వేట కోసం వినియోగించాయి. ఆఫ్ఘన్ కొండ గుహల్లో క్లస్టర్ బాంబులను ప్రయోగించాయి. వందల మందిని మట్టుబెట్టాయి. ఎట్టకేలకు లాడెన్ను హతమార్చాయి.